హాయ్ ఫ్రెండ్స్, గోధుమ పిండి కొబ్బరి హల్వా చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా ఒక కప్పు పంచదార తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అందులో అదే కప్తో వాటర్ పోసుకోవాలండి. దీన్ని గ్యాస్ స్టవ్ పై పెట్టి బాగా పంచదార బాగా కరిగించుకోవాలండి. పాకం ఏం రానవసరం లేదు. తర్వాత ఓ ప్యాన్ పెట్టుకుని అందులో ఇందాక పంచదార వేసిన కప్పుతోనే ఒక కప్పు గోధుమ పిండి వేసి బాగా వేపుకోవాలండి. గోధుమ పిండి బాగా వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకుని బాగా ఎర్రగా వచ్చేదాకా గోధుమ పిండి బాగా వేపుకోవాలండి. తర్వాత ఇందులో ఒక అరకప్పు కొబ్బరి పొడి వేసుకుని, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలా, బాగా వేపుకోవాలండి. తర్వాత ఇందులో ఇందాక మనం పాకం పట్టుకున్నాం కదండి, అదే పంచదార సిరప్ చేసుకున్నాం కదండి, ఆ పంచదార సిరప్ వేసి బాగా కలుపుకుంటే మన గోధుమ పిండి హల్వా అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా గోధుమ పిండి హల్వా చేసుకుంటే చాలా బాగుంటుందండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.